సౌందర్యలహరి 94వ శ్లోకం. కలంక కస్తూరి రజనికరబింబం జలమయం కళాభి కర్పూరైర్ మరకతకరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే. అమ్మా భగవతి, లోకంలోని ప్రజలు అజ్ఞానముతో చంద్రుడు అని, కలంకము అని, చంద్రకిరణములు అని, చంద్రబింబము అని చంద్రుణ్ణి చూసి అనుకుంటారు. కానీ అది నిజము కాదు. నిజమేమిటంటే ప్రజలు చంద్రమండలము అని దేనిని చూసి అనుకుంటారో అది మరకత మణులతో చేయబడిన నీవు కస్తూరి మొదలైన పదార్థములు ఉంచుకునే పెట్టె. ప్రజలచే కలంకముగా భావించబడేది నీవు ఉపయోగించే కస్తూరి. ప్రజలు దేనిని చూసి చంద్రుడు అనుకుంటారో అది నీవు జలకములాడే పన్నీరు నింపిన కుప్పే. చంద్రకళలు అని ప్రజలు తలంచేవి పచ్చ కర్పూరపు పలుకులు. ఈ వస్తువులు నీవు వాడుకొనడం వల్ల రోజు రోజు తరిగిపోతుండగా నీ సేవకుడైన బ్రహ్మ మళ్ళీ మళ్ళీ ఆ పదార్థాలను నింపుతూ ఉంటాడు. కలంక కస్తూరి రజనికరబింబం జలమయం కళాభి కర్పూరైర్ మరకతకరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే. సౌందర్యలహరిలోని 94వ శ్లోకాన్ని ప్రతిరోజు బ్రహ్మముహూర్త కాలంలో 1000 సార్లు జపించి పాయసము తేనె నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారికి తాంబూలం కూడా ఇవ్వాలి. ఈ విధంగా 45 రోజులు జప పూజలు చేసిన తర్వాత ఆఖరి రోజున యథాశక్తిగా భోజనం పెట్టి యంత్రాన్ని మెడలో ధరిస్తే వారికి ఎక్కడైనా సరే విజయం తథ్యం అన్నమాట. సర్వత్ర విజయం లభిస్తుంది వారికి. శ్రీమాత్రే నమః.